ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 17. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. 1 తెస్సలోనికయులకు 5:23-24. పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం. నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చేయమని చెబుతూ ఉండేవాణ్ణి. దాదాపు 10 ఏళ్ల తరువాత అంతకు ముందెన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే దైవ కుమారుని మీద విశ్వాసం ఉంచటం. వెంటనే అందరికీ ప్రకటించాను. మనం పాపం నుండి విడిపించబడటం, పరిశుద్ధులు కావడం విశ్వాస మూలంగానే. దీన్ని నేను ఇంటా బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి ఒక్కానించాడు. 1000 విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు. యేసును నేనెరుగుదును. నా ఆత్మకి ఆయన ప్రియుడు. అయితే నా లోపలనున్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయటం లేదు. దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను, సాధ్యపడలేదు. సహాయం చేయమని యేసుని అడిగాను. నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా ఓర్పుకి, మంచితనానికి, కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటినీ తీసేశాడు. ఆ పైన ఆయన తలుపు మూసేశాడు. హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదుటి మీద పడింది. దానిలో బలం ఉంది. అది క్రోధపూరితమైనది కాదు, ప్రేమహస్తం. బాహ్యంగా కాదు, ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది. నా వ్యక్తిత్వాన్నంతటినీ ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశనాగ్నిలా నాలో వ్యాపించింది. అది నాలోకి అణువణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంతో బిగ్గరగా కేకవేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటెల్లా రక్షకుని మహిమా స్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది. కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమసాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు, కెరటాలు నా మీదుగా పొర్లిపారాయి. పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే ఒక మధురమైన, ఆహ్లాదకరమైన, మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దానిలో అన్ని రకాల పుష్పాలు, ఫలాలు చూపులకి ఇంపుగా, గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి. ఆపలేని ప్రేమదారులు అంతరంగంలో ప్రవహించాయి. ఆలోచన, అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి. పాపశక్తి నుండి విముక్తి, సంపూర్ణ విమోచన నాకున్నాయి. ఆమెన్.